గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇప్పుడే మాకు ఒక షాకింగ్ విషయం తెలిసిందండి. అదేంటి అంటే సాహిల్కి అన్వికి రేపు హాలిడే అంటే తొందరగా లెగక్కర్లేదు, బ్రేక్ఫాస్ట్ చేయక్కర్లేదు, హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండొచ్చు కదా. సో మేము ఇప్పుడు వెళ్తున్నాము హరీష వాళ్ళ ఇంటికి. హరీషాని పట్టుకుని నేను మీకు హైదరాబాద్లో ఉన్న ఒక బెస్ట్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను. అదే స్వాన్ లేక్ అండి. అక్కడ అన్ని ట్రక్కి సంబంధించిన ఫుడ్స్ అన్నీ ఉంటాయి, డిఫరెంట్ ఫుడ్ ట్రక్స్ ఉంటాయి. సో నేను మీ అందరిని అక్కడ తీసుకెళ్తాను. కమ్, లెట్స్ గో. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఎన్ని రకాల ఫుడ్ ట్రక్స్ ఉన్నాయో. ఇక్కడ మీరు నాన్ వెజ్ తినొచ్చు, వెజిటేరియన్ తినొచ్చు, షవర్మా తినొచ్చు, డిఫరెంట్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీ దోసలు తినొచ్చు, ఐస్ క్రీములు తినొచ్చు. లిస్ట్ ఎండ్లెస్ అండి, అన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ బోల్డ్ మంది కార్స్లో బైక్స్లో వచ్చి ఇక్కడ హ్యాపీగా తింటారు. మోస్ట్లీ కార్స్లో వచ్చిన వాళ్ళందరూ కార్లో కూర్చొని తినేస్తూ ఉంటారు. అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మంచి మిల్క్ షేక్లు, మంచి కుల్ఫీలు అండ్ వాట్ నాట్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. మరి మర్చిపోకుండా మీరు మస్కిటో రిపెలెంట్ పట్టుకుని వెళ్ళండి. అక్కడ మీరు అప్లై చేసుకుని అప్పుడు హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేయండి. హైజీన్ వైజ్ కూడా బాగానే అనిపిస్తుందండి, మరీ చెత్తగా ఏమీ ఉండదు. ట్రక్స్ అన్నీ హైజీన్గానే ఉంచుతారు. లైక్ చేతికి గ్లవ్స్ వేసుకుని మీద క్యాప్ పెట్టుకుని అన్నీ నేసి నీట్గానే మనకి సర్వ్ చేస్తారు ఫుడ్ అనేది. ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయండి, మరీ ఎక్స్పెన్సివ్ లాగేం కాదు, రీజనబుల్గా ఉంటాయి. మీరు డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. దీని అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడ కావాలి అనుకుంటే చెక్ చేయొచ్చు. ఇక్కడ మీరు చాలా రకాలైన స్ట్రీట్ ఫుడ్స్ కూడా తినొచ్చు. లైక్ తందూరి చికెన్, తందూరి డిఫరెంట్ టైప్ ఆఫ్ తందూరీస్ అన్నీ తినొచ్చు. పునుగులు, లైక్ సమోసాలు ఇలాంటివన్నీ కూడా తినొచ్చు. ఇక్కడ ఈ మెన్యూ చూసారుగా, ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మేము ఆర్డర్ చేసాం బేబీ కార్న్ అండ్ స్వీట్ కార్న్ చీజ్ దోశ. లైక్ నాకు చిన్నకి చీజ్ అంటే చాలా ఇష్టం అండి. సో మేము ఏం తిన్నా అందులో కొంచెం చీజ్ ఉంటుంది. సో ఇలాగా ఇంత నీట్గా దోశలు వేస్తూ ఉంటారు. చాలా బిజీగా ఉంటుందండి. ఫుడ్ అన్నది తొందరగా ఇక్కడ సేల్ అయిపోతుంది కాబట్టి ఫ్రెష్ ఫుడే మనకి సర్వ్ చేస్తారన్నమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న దోశయే మాది అండి. దీంట్లోనే బోల్డ్ అని బేబీ కార్న్స్ అండ్ బోల్డ్ అండ్ స్వీట్ కార్న్స్, దాని మీద బోల్డ్ అంత చీజ్ వేసి ఉంటుంది. ఈ దోశ చాలా టేస్టీగా ఉంది. అండ్ 3 to 4 వెరైటీ ఆఫ్ చట్నీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది కేవీ టిఫిన్స్ దగ్గర, ఈ ట్రక్ దగ్గర మేము తీసుకున్నాం. అండ్ మీరు ఏమైనా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే కూడా చేయించుకోవచ్చు. దోశ ఎంత బ్యూటిఫుల్ కలర్లో వచ్చింది. అండ్ లోపల కూడా మీకు చూపిస్తాను చూడండి, చూసారుగా. అండ్ ఇక్కడ పిజ్జా దోశ ఇలాంటివి అన్నీ చాలా ఫేమస్ అండి. అండ్ మీరు తప్పకుండా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. తీన్ మార్ దోశ, పిజ్జా దోశ ఇవన్నీ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు టీవీలో అన్నింటిలో చూసి చాలా హ్యాపీ అయిపోయేదాన్ని అనమాట. వావ్, నేను ఎప్పుడు తింటాను. ఎట్ లాస్ట్ వీఆర్ ఇన్ హైదరాబాద్, విచ్ మేక్స్ మీ సో హ్యాపీ. అండ్ చిన్నకు కూడా పట్టుకుని వచ్చామన్నమాట మేము ఇక్కడ. అంటే చిన్న అందరూ, అండ్ నెక్స్ట్ డే హాలిడే కాబట్టి చిన్న ఇప్పుడు మా ఇంటికి వచ్చేస్తుంది. సూపర్ హ్యాపీ. దాని తర్వాత అన్వి, కుషాల్ అన్ని టేస్ట్ చూస్తారండి. వాళ్ళిద్దరికి అన్నీ తినడం అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరు కూడా మంచి ఫుడీస్ అనమాట. బట్ సాహిల్ అలా కాదు, సాహిల్ అస్సలు తినడు. వాడికి ఏం నచ్చుతుందో అదే తింటాడనమాట. సాహిల్ చాలా ప్రాంకీ ఈటర్. అండ్ 3 to 4 డిఫరెంట్ చట్నీస్ ఉన్నాయండి. ఒకటి వేరుశనగ పలుకుల చట్నీ, ఒకటి గ్రీన్ చట్నీ, అండ్ ఇంకొక టమాటో చట్నీ అండ్ స్వీట్ చట్నీ అనమాట. చూసారుగా ఈ అంబియన్స్ ఎలా ఉంది అన్నది నేను మీకు షేర్ చేస్తున్నాను.
అండ్ అక్కడ నుంచి పిల్లలందరికీ కనిపించింది కుల్ఫీ. అండ్ కుల్ఫీ కనిపించిన తర్వాత వాళ్ళని ఇంకా ఆపలేము కదా, వాళ్ళు వెళ్ళి కుల్ఫీ తింటున్నారు. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ మేము ఏం తిన్నామో అది చూపిస్తాను. సీనరీ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ సాహిల్ తింటున్నాడు పునుకులండి. వాడికి పునుకులు అండ్ మైసూర్ బోండా ఇవన్నీ చాలా ఇష్టం. దాంట్లో ఏమీ ఉండవు కదా, ప్లెయిన్ ఇష్టం. మీరు టీవీలో చూసే ఉంటారు ఈ బైక్ బార్బిక్యూ అన్నది. అండ్ బైక్ బార్బిక్యూ అన్నది చాలా చాలా ఫేమస్ అండి. నేను టీవీ9లో, టీవీ5లో ఇలా చాలా న్యూస్ ఛానల్స్లో చూశాను. ఇక్కడ మనకి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ చికెన్స్ దొరుకుతాయి అన్నమాట. అండ్ గ్రిల్డ్ చికెన్ దొరుకుతుంది, బోన్లెస్ చికెన్ దొరుకుతుంది, సమ్ తందూరీ టైప్ ఆఫ్ చికెన్ దొరుకుతుంది. అండ్ ఇది కూడా సాహిల్కి చాలా ఇష్టం అండి. అండ్ నీట్గా ప్యాక్ చేసి చాలా హైజీన్గా చేసి ఇస్తారు వీళ్ళు మాత్రం. అండ్ ఇది మెన్యూ 100 అనమాట. 2 పీస్, 5 పీస్ అండ్ 10 పీస్ అనమాట. ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది. అండ్ ఇది మనం పర్చేజ్ చేసామండి. ఇలా బైక్కి బార్బిక్యూ అన్నీ సెట్ చేయడానికి 4.5 lakhs ఖర్చు అవుతుందంట. మేము అక్కడ వాళ్ళతో మాట్లాడాము. అండ్ ఆయిల్ అనేది కూడా చాలా బాగా ఇస్తారు. మీరు ఒకవేళ డైట్లో ఉంటున్నట్టయితే గ్రిల్డ్ ఫుడ్ తినండి, అది మీ హెల్త్కి చాలా మంచిది. మరి ఫుడ్ అంతా మానేస్తే కూడా ఆ క్రేవింగ్స్ ఉండతాయి కాబట్టి. అండ్ మేమైతే బాగానే తింటాంలేండి. అండ్ దీంతో పాటు ఒక చిన్న క్యాబేజీ సాలెడ్ లాంటిది ఇస్తారు. సో వెరీ యమ్మీ. అండ్ మీరు ఇక్కడ కావాలి అనుకుంటే కొంచెం కారం తక్కువ చెయ్యో ఎక్కువ చెయ్యో అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ పీస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా చేయబడింది. పర్ఫెక్ట్లీ కుక్డ్ చికెన్ అనమాట. అండ్ దాని తర్వాత ఇది మేము తింటూ ఉండగా సాహిల్కి ఎదురుగా మాకు కనబడిపోయింది ఆమ్లెట్ షాప్ అండ్ జ్యూస్ షాప్ కనిపించింది. అండ్ మేము అందరూ జ్యూసెస్ తాగాము, లైక్ ఆరెంజ్ జ్యూస్ తాగాము ఈ షాప్లోని. చాలా బాగా చేశారు. అండ్ నేను కెమెరా పట్టుకుని వీడియో తీస్తుండడం వల్ల నాకు చాలా భయం వేసింది అనమాట తీయడానికి. బట్ ఎవరితో ఐ కాంటాక్ట్ చేయకుండా ఓన్లీ కెమెరానే చూస్తూ చేశాను. లైక్ మెల్లిమెల్లిగా నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను అవుట్డోర్లో కూడా మాట్లాడడానికి, అవుట్డోర్లో కూడా షూట్ చేయడానికి, అంటే సిగ్గుపడకుండా భయపడకుండా కెమెరా తీయడానికి. నార్మల్లీ అయితే నాకు చాలా 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 భయం అండి. లైక్ చాలా భయం. నేను మీకు నా పాత వీడియోలో చెప్పాను నేను చాలా ఇంట్రోవర్ట్ అని. ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా కెమెరా తీసి షూట్ చేస్తున్నానంటే నాకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మీరు ఒకవేళ ఇంట్రోవర్ట్ అయ్యి ఉంటే మీరు దీంతో బాగా కనెక్ట్ అవుతారు. ఎస్, ఇది బయటకి రావడం అన్నది ఒక ఇంట్రోవర్ట్కి ఎంత కష్టమో, అండ్ అది మనకి ఎంత ఛాలెంజ్ అన్నది. అండ్ ఇది ఎగ్ షాప్ అనమాట. వావ్ ఆమ్లెట్స్ అనమాట. ఇక్కడ రకరకాల ఎగ్స్కి సంబంధించిన బోల్డ్ రకాలు దొరుకుతాయి. ఎగ్ రోల్స్ అని, ఎగ్ ఆమ్లెట్స్ అని, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఎగ్స్ దొరుకుతాయండి. అండ్ మేము ఇక్కడ తీసుకున్నాము ప్లెయిన్ ఆమ్లెట్. ఎంత ప్లెయిన్ అంటే అందులో సాల్ట్ తప్ప ఇంకేం లేదు, అంత ప్లెయిన్ ఆమ్లెట్ అంత. అండ్ అన్వికి సాహిల్కి చాలా ఇష్టం అనమాట ప్లెయిన్ ఆమ్లెట్. సో మేము ప్లెయిన్ ఆమ్లెట్ తీసుకున్నాము. దాని తర్వాత మేము వచ్చాము మోమోస్ అడ్డాకి. ఇక్కడ మోమోస్, మ్యాగీ, రోల్స్ ఇక్కడ చాలా ఫేమస్ అంట. ఇక్కడ చాలా మంది తింటున్నారు. ఇక్కడ మేము వెజిటేరియన్ మోమోస్ తీసుకున్నాం. వెజిటేబుల్ ఫ్రైడ్ మోమోస్ తీసుకున్నామన్నమాట. మోమోస్లో వెజ్ మోమోస్ అంత టేస్టీగా నాకు అనిపించవు, ఎందుకంటే లోపల క్యాబేజీ ఉంటుంది కాబట్టి నాకు చాలా వియర్డ్గా అనిపిస్తుంది. మోమోస్ తినాలి అనుకుంటే చికెన్ మోమోస్ తినాలి, తందూరీ చికెన్ మోమోస్ తినాలి. దోస్ ఆర్ సూపర్ యమ్మీ అనమాట. మేము చాలా తినేవాళ్ళం ఇంతకుముందు మోమోస్ అన్ని, ఇప్పుడు కొంచెం తగ్గించాం అనమాట.
దాని తర్వాత ఇంకా అక్కడ మిల్క్ షేక్స్ ఇవన్నీ ఉన్నాయి. కుషాలు, సాహిల్ కొంచెం ఈ పానీపూరి తింటున్నారనమాట. అది అయిన తర్వాత మా ఫుల్ అయిపోయింది. దాంతోపాటు మేము ఇక్కడ కార్న్ సమోసా కూడా తిన్నామండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, కార్న్ సమోసా కూడా తిన్నా, అది కూడా ప్రిటీ గుడ్ ఉంది. అది అయిన తర్వాత మా డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీట్ ఫుడ్స్తోని. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు స్వాన్ లేక్ని రెగ్యులర్గా విజిట్ చేస్తున్నట్టయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇలాంటి వీడియోస్ ఎలా అనిపిస్తాయి అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ట్రై చేస్తున్నానండి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ తీయడానికి. ఏది మీకు నచ్చుతుంది, ఎలాంటివి నేను ఎంతవరకు చెయ్యగలను, ఇట్స్ లైక్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్ అనమాట. ఎలాంటివి షూట్ చేయగలను, ఎంతమంది పబ్లిక్ ముందు మాట్లాడగలను అన్నది ఇది ఒక నాకు నేనే వేసుకున్న ఛాలెంజ్ అనమాట. చూసారుగా ఈ వ్యూ, సూపర్ 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 వ్యూ. మీకు కూడా అలాగే అనిపించిందా? ఓన్లీ నాకే హ్యాపీ వచ్చేస్తుంటుందా మన హైదరాబాద్ని చూస్తే అన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మరో మంచి వీడియోతో రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ, హ్యావ్ ఏ హ్యాపీ డే అండ్ లవ్ యువర్ సెల్ఫ్. బై.